అసలు ఈ మూవీ మీకు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది? 1 సెకండ్ అండి, నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. సురేష్ నేను ఒక 12 years నుంచి ఫ్రెండ్స్, మేమిద్దరం రూమ్మేట్స్. ఓకే. ఈ కథ తనకి 5-6 సంవత్సరాల క్రితమే తెలుసు. వావ్. అయితే మీరు ముందే దీని గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ పెట్టుకుని ఉంటారు. తను ఆల్రెడీ చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి నన్ను పంపించాడు కథ ఇప్పించడానికి. బట్ నాకు సినిమా సెట్ అయ్యే టైంకి ఏంటంటే తను ఎగ్జాక్ట్లీ విరాట పర్వము స్కోరు ఈ సాంగ్స్ ఇవన్నీ దాంట్లో స్టక్ అయిపోయాడు. యాక్చువల్లీ ఫస్ట్ సురేషే మొత్తం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. తను బిజీ ఉండడం వల్ల నేను ఇంకా హర్షవర్ధన్ రామేశ్వర్ దగ్గర, అంటే అప్పుడు మనకి ఆ టైంకి సాంగ్స్ అవన్నీ అవసరం ఉండే, సో హర్షవర్ధన్ని చూస్ చేసుకొని ట్రావెల్ చేసాము. కరెక్ట్గా పాటలు అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి యానిమల్ రిలీజ్ అయిపోయి ఆయన బిజీ ఉన్నారు. ముగ్గురం కోఆర్డినేట్ చేసుకొని సురేష్ నేను రామేశ్వరం ముగ్గురం మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు సురేష్ వచ్చింది. సురేష్ గారు, మీకు ఎలా అనిపించింది? అంటే స్టోరీ అంటే మీకు 5 years 6 years బ్యాకే స్టోరీ గురించి తెలుసు. అప్పటి నుంచి ఉన్న స్టోరీ అంటే ఒక 5 years 6 years బ్యాక్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. సో ఆ సెగ్మెంట్స్లో మీకు ఈ సినిమా ఓకే మనం చేయొచ్చు, మన ఒక పర్ఫెక్ట్గా ఒక విన్నింగ్ స్టోరీ మళ్ళీ మన ఖాతాలో పడుతుందనే ఒక ఇది వచ్చిందా మీకు? డెఫినెట్గా స్టోరీ కథ నేను ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి విన్నాను. అండ్ బాగా మేకింగ్ చేస్తున్నాడు, మంచి డైరెక్టర్, మంచి స్కిల్ ఉంది అన్నది. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు పరిచయం ఉంది. వేణుగూరులో అసిస్టెంట్ ఉన్న దగ్గర నుంచి పరిచయం ఉంది. నేను డే 1లో కథ విన్నప్పుడు అన్నట్లు డే 1లో కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈయన చాలా రియలిస్టిక్ మూడ్లో చేస్తాడని ఇది ఉండేది. సో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతాము. మధ్యలో నాకు విరాటపురం బిజీ ఉండడం వల్ల సేమ్ అన్న చెప్పింది, విరాటపురం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడు నేను కథ ఏదైతే విన్నానో ఫస్ట్ సినిమా అన్న పంపండి అన్న చూస్తా, అంటే 3 ఏళ్ళు ఉన్నప్పుడు కథ విన్న చాలా ఇయర్స్ అయింది కదా, పంపండి చూసాక నేను ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అనేది చెప్తాను చెప్తే సినిమా పంపాడు. ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నాను. చూసి ఫోన్ చేసి ఒకటే మాట చెప్పాను, అన్న హిట్ సినిమా అని చెప్పిన. చాలా రియలిస్టిక్ ఉన్నాను. మెయిన్ సీన్ అన్న 1 man షో చింపి పడేసింది, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది, చేసేస్తాను ఎన్ని డేస్ పడుతుంది ఇది అని చెప్పుకొని మళ్ళీ అన్నని పిలిచి కూర్చొని అన్న ఏదైతే చెప్పిండో ఎగ్జాక్ట్గా ఇంకా బాగా చేశాను. చాలా రియలిస్టిక్. అవును, చాలా బాగా. నేను చూసిన ఫస్ట్ నేను వితౌట్ బీజిఎం చూసానండి, విత్ బీజిఎం చూసాను. నిజంగా ఊపిరి పోసారు నిజంగా. అంటే మనకి ప్రతి అంశం ఎంతలా ఇదవుతుందో బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రేక్షకుడు కంటిని చెవిని రెండింటిని అక్కడికి స్టక్అవుట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. నేను అందుకనే ఫస్ట్ నాకు విరాట పర్వం నాకు స్టోరీలో నేను డెప్త్గా వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దానికోసం నేను ఫస్ట్ అప్రిషియేట్ హిమ్. సో రాజు యాదవ్ కథ అసలు లైన్ ఏంటి, కథ లైన్ ఏంటి? కథ లైన్ ఇది ఒక రియల్ స్టోరీ అండి. స్టోరీ ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు, మీరు సినిమా చూడండి. అంటే ఒక హింట్ బేసికల్ గా ఈ సినిమా గురించి ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ట్రైలర్ లో మీరు చూస్తే కనుక ట్రైలర్ లో ఒక బస్తీలో ఉండే కుర్రాడు, వాడు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్, ఆ బాల్ తగలడం, దానివల్ల ఏ సందర్భంలో ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండేలాగా ఉండాలి, కష్టం అని చెప్పి డబ్బులు లేక ఎక్కువ ఖర్చు అవుతుంది అనడంలో, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడడం వల్ల ఈలోపు ఫ్రెండ్ ఇలా ఉంటే ఏమవుతుంది, ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవాలి, లవ్ చేయాలంటే ఆ లైఫ్లోకి స్వీటీ వస్తుంది. అక్కడి నుంచి జరిగే కథే రాజు యాదవ్ది. సో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కథ ఏంటి. ఇది కంప్లీట్ కామెడీ మూవీయా లేకపోతే? కామెడీ, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. అన్ని బ్యాలెన్స్ చేసాము, అన్ని బ్యాలెన్స్ చేసుకొని చేసాము. అంటే పూర్తిగా ఎమోషన్ ఉన్నా ఇదవుతుంది, పూర్తి కామెడీ ఉన్నా ఏదో కామెడీ చేయాలని చేసేస్తున్నట్టు చేస్తూ ఉంటాం. అలా కాకుండా చిన్న కామెడీ, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత ఒక సిస్టర్, ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉండే విలువ, తర్వాత ఒక లవ్, దాని తర్వాత ఒక ఎమోషన్, ఇలా అన్నింటినీ టచ్ చేసుకుంటూ వెళ్ళే సినిమా ఇది రాజు. మ్యూజికల్ మూవీ చంద్రబోస్ గారు రాశారు, కాసల శ్యామన రాశారు, రామిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ గారు, యశస్వి వీళ్ళందరూ పాడారు, చంద్రబోస్ గారు కూడా పాడారు. కాస్టింగ్ అయితే అదిరిపోయింది అసలు. ఫస్ట్ హీరోయిన్ డెబ్యూ, మళ్ళీ హీరోయిన్ కూడా డెబ్యూ తీసుకున్నారు. ఎందుకని హీరోయిన్ డెబ్యూ అంటే మనకు యాక్చువల్లీ నేను
ఒక మోడర్న్ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్లో బాగా కనపడాలి. అండ్ బేసిక్గా ఏంటంటే అండర్ రేటెడ్ హీరో అండ్ ఓవర్ రేటెడ్ అమ్మాయి కావాలి. అండర్ రేటెడ్ అబ్బాయి, ఓవర్ రేటెడ్ అమ్మాయి అంటే సో ఆ డిఫరెన్స్ కనపడాలి. సో నేను వచ్చిన కొన్ని ప్రొఫైల్స్లో ఫస్ట్ నాకు అంకిత ప్రొఫైల్ వచ్చింది. వెంటనే నేను తెలుగు లేదు, తను ముంబై మరాఠీ. సో నెక్స్ట్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ ఈ సినిమా మేము కానీ కృష్ణాచార్య గారు, సురేష్ బొబ్బిలి గారు, మేము అందరం ఈ సినిమాకి ఇలా పని చేస్తున్నాము. 2 ఏళ్ళ పాటు కష్టపడి మంచి అవుట్పుట్ తీయగలని అంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చిందంటే ప్రయాణం కేవలం ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్. సో ఆయన వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. అండ్ తర్వాత దీన్ని మళ్ళీ లిఫ్ట్ ఇచ్చి కొన్ని కాన్సిక్వెన్సెస్ జరగడం వల్ల, సిచ్యువేషన్స్ వల్ల దాన్ని మళ్ళీ హెల్ప్ చేసి మరి నెక్స్ట్ ప్రొడ్యూసర్ మరో ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది సెకండ్ ప్రొడ్యూసర్ మా రాజేష్ కల్లేపల్లి గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఈయనకి ఏం కావాలంటే అది ఇవ్వడం, ఈయనకి ఏం కావాలంటే అది ఏం చేయడం, వీళ్ళకి ఏం కావాలో అది నేను చేయడం. సో పరస్పరం ఎవరికి ఏం కావాలో చేసుకుంటూ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఆడియన్స్కి ఒక మంచి సినిమా, ఆడియన్స్కి ఏం కావాలో అది ఉందా, ఆడియన్స్కి ఇవ్వడం కోసమే మేము అందరం కలిసి. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీరు, నాకు తెలిసి ట్రైలర్ చూడలేదు అనుకుంటా, మీరు చూస్తే ఎక్కువ మాట్లాడలేము అనిపిస్తుంది నాకు. సో యథార్థ సంఘటనకి సంబంధించిన కథ ఎక్కడ ఎవరి లైఫ్లో జరిగిందా? ఇది రియల్ స్టోరీ అండి. ఇది రియల్ స్టోరీ. ఓకే. మీకు కష్టం అనిపించలేదా? నిజంగా కష్టం అనిపించింది, కొన్నిసార్లు కష్టం అనిపించింది. అంటే కంప్లీట్గా ఒక ఏడుపుని కూడా నవ్వుతూ యాక్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఇది నార్మల్ టాస్క్ కాదండి బాబు, సీరియస్. ఇది కూడా సీరియస్ కూడాను. ఒక నవ్వుతూ అడగడం అనేది ఇది కాదు. మనం మామూలుగా మనం ఏడిస్తేనే తలనొప్పి వచ్చేసి, చెవుల నొప్పి వచ్చేసి అవుతూ ఉంటాయి, కొంచెం ఎక్కువసేపు ఏడుస్తుంటాయి కొన్నిసార్లు. అలాంటిది నవ్వుతూ ఉండాలి. ఈ పార్ట్ ఇది పారలైజ్, ఈ పైన యాక్ట్ చేయాలి, ఐజ్ అండ్ ఫోర్ హెడ్ యాక్ట్ చేయాలి, అంతే. సినిమా అంతే, అది కళ్ళల్లో చెప్పాలి. సో ఇవేం పెయిన్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు షివర్ అవుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది, ఇళ్ళ షివర్ అవుతూ ఉంటుంది, ఆపుకోవాలి. సో సచ్ ఛాలెంజింగ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇది ఏంటి అంటే ఫస్ట్ నాకు చెప్తాను, నిజంగా మీరు ట్రైలర్ చూడండి అంటే నాకు ఒక కాన్సెప్ట్ అర్థమై ఉండేది కాదు మీరు ట్రైలర్ చూడమని చెప్పకపోతే. అది ఏంటి అంటే కంప్లీట్గా ఒక ఛాలెంజింగ్ జాబ్. అవును. ఇప్పుడు ఒక పిచ్చి వాళ్ళలా యాక్ట్ చేయమన్నా కూడా యాక్ట్ చేయొచ్చు, లేదు ఇంకా మీరు ఇప్పుడు చాలా చాలా గెటప్స్ చేశారు. కాకపోతే ఒక ఆర్గాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తూ మిగతా ఆర్గాన్స్తో యాక్ట్ చేయడం అంటే అది చాలా డిఫికల్ట్ జాబ్. అది మీరు ఇందాక చెప్పారు కదా తనకు ఒక్కడికే సాధ్యం అవుతుంది ఆల్ ఇండియా. మీరు అన్నది ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత, స్టోరీ పింగ్ అయిన తర్వాత మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మ్యూజిక్, దీనికి తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి తగ్గట్టు మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో ఎలా ఇన్స్పైర్, మీకు ఏది ఇన్స్పైర్ అయింది బాగా? కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ రిఫరెన్సెస్ కంటే ముందు కథ ఇన్స్పైర్, విజువల్ ఇన్స్పైర్, అన్న పర్ఫార్మెన్స్ ఇన్స్పైర్. అవి చూశాక ఎలా చేయాలని మైండ్లో థాట్ వచ్చేసింది. దాన్ని అన్నతో, డైరెక్టర్తో షేర్ చేశాను. అన్న మేము అంత గ్రూప్ కొట్టింది, దాంట్లో డిస్కస్ చేస్తూ వర్క్ చేశాను. కొన్ని సాంగ్స్ హర్షవర్ధన్ గారు చాలా బాగా చేశారు, ఆల్ సాంగ్స్ ఆయన చేశాడు, మంచి సాంగ్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి కొన్ని థీమ్స్ తీసుకొని అట్లా వర్కౌట్ చేసి చేశాడు. మెయిన్ ఇన్స్పైరేషన్ అయితే కథ, స్టోరీ. దాన్ని చూడగానే ఫస్ట్ థాట్ మనకి ఏమొస్తుందో అదే ఒరిజినల్. ఓకే. లాస్ట్లో కార్లోంచి ఏంటి ఒక్కసారి పేద నుంచి దీంట్లోకి అదేంటది చూడండి. అది బేసికల్గా ఏంటంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా పట్టుదలతో కొన్ని కోల్పోయినప్పుడు కొన్ని ఎలా సాధించుకుంటాడు, ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయండి. సో లవ్ ట్రాక్ బాగానే నడిచినట్టుంది. లవ్ ట్రాక్ బాగానే నడిచింది, రొమాంటిక్ గేర్ కూడా బాగానే ఉన్నట్టుంది. సో మాక్సిమం మూవీలో ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యూజిక్ మంచి సాంగ్స్ ఉన్నాయి, బీజిఎం ఉంది, కామెడీ ఉంది. ఇంకా సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇంకేం కావాలి చెప్పండి? ట్రాజడీ ఉంది, అన్నీ ఉన్నాయి.
సో ఒక సమ్మర్కి ఒక మంచి ఎలివేషన్తో వస్తున్నారనమాట, సమ్మర్ ట్రీట్ ఇవ్వడానికి ఒక మంచి సినిమాతో వస్తున్నామండి. డెఫినెట్గా రాజు యాదవ్ సినిమా చూసిన తర్వాత మాత్రం బయటకు వచ్చి రాజు యాదవ్ అనే ఒక ట్రాన్స్లో మాట్లాడతారు సినిమా గురించి. ఇది నేను చెప్పగలను. నిజంగా ఒక ఛాలెంజింగ్ మూవీతో, ఒక ఛాలెంజింగ్ ఒక గెటప్ సీను అనే పేరుకి ఒక మంచి గెటప్తో ఒక 2.5 hours అయితే మమ్మల్ని అందరినీ అలరిస్తారని కోరుకుంటున్నాం. May 17th నాకు గెటప్ అనే అలవాటు అయిపోయింది. గెటప్ సీను అన్న దీంతో అలవాటు అయిపోయింది. ఒక మంచి క్యారెక్టర్ అంటే నేను నవ్వుతూ ఉండడం, సీరియస్గా ఉండమంటే ఎంతసేపు అయినా ఉండగలం, కానీ నవ్వుతూ కంటిన్యూస్గా ఈ మొత్తం ఇది చేయటం అంటే నార్మల్ ఇది కాదు. మొత్తం సినిమా అంతా అదే దీంతో కనిపించారు. నాకైతే ట్రైలర్ చూసినంత వరకు అదే మూమెంట్తో కనిపించారు. నిజంగా ఒక ఛాలెంజింగ్ దీంతో ఒక క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు గెటప్ సీను అండ్ టీమ్. సో May 17th అందరూ ఒకసారి థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసేసి ఇంకో క్రెడిట్ని కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం పదండి. చలో, థ్యాంక్ యూ సో మచ్.